భయం కాకుండా ఒక రకమైనటువంటి నాకేదో మంచి జరుగుతుంది అనే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి నువ్వు చక్కగా హోంవర్క్ చేస్తే హోంవర్క్ అయిపోయిన తర్వాత టీవీ చూడవచ్చు, లేదంటే హోంవర్క్ అయిపోయిన తర్వాత ఆడుకోవచ్చు. హోంవర్క్ నువ్వు కరెక్ట్గా చేస్తే ఎగ్జామ్లో నీకు మంచి మార్కులు వస్తే నీకు పలాంది కొని పెడతాను, నీకు బైక్ కొని పెడతాను, నీకు సైకిల్ కొని పెడతాను, నీకు పలానా టాయ్ కొని పెడతాను అని తల్లిదండ్రులు చిన్నపిల్లలకి మొదటి నుంచి కూడా నువ్వు నువ్వు బాగా చేస్తే నీకు ఒక మంచి జరుగుతుంది. అలాగే టీచర్సు అదే ఉపయోగిస్తారు కొంతమంది టీచర్సు. అలాగే వర్క్ ప్లేసెస్లో కూడా మోడర్న్ థింకింగ్ ఏంటంటే నువ్వు బాగా చేస్తే, త్వరగా చేస్తే నీకు ఏదో బోనస్ వస్తుందనో, లేదంటే ఒకరోజు ఎక్స్ట్రా లీవ్ ఇస్తామనో, లేదంటే నీకు ఇంకేదన్నా మంచి జరుగుద్దనో ఒక రకమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్లో కనుక ఎన్వైరన్మెంట్ ఉంటే, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే అక్కడ మన పై వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ని రివార్డ్ పవర్, దానికి ఏదో ప్రతిఫలం ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేస్తే నీకు మంచి జరుగుతుంది, నీకు బెనిఫిట్ ఉంది అని చెప్పగలగటం. ఆ బెనిఫిట్నే రివార్డ్ అంటాం. కాబట్టి వాళ్ళ మాట కూడా మనం వింటాం. నేను బాగా పనిచేస్తే నాకు శాలరీ పెరుగుతుంది, లేదు నేను బాగా చదివితే మా మా పేరెంట్స్ నాకు బైక్ కొని పెడతా ఉన్నారు, లేదు నేను బాగా చదువుకుంటే నేను మంచి యూనివర్సిటీలో జాబ్ అడ్మిషన్ వస్తుంది, ఆ యూనివర్సిటీలో నేను బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, లేదు నేను ఇంకా సొంతగా నాకు ఐడియాస్ ఉంటే నేనే ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, మనం చేసే పని నువ్వు ఇలా చేసుకుంటే నీకు బాగుంటుంది అని ఎవరైనా చెప్తున్నారనుకోండి, వాళ్ళకి మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టుగానే మనం చేయాలని ప్రయత్నం చేస్తాం. బట్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్, మనం భయపడి కాదు, మనకి మంచి జరుగుతుంది కాబట్టి, మనకు మంచి జరిగేలాగా తన ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, అలా మనల్ని ఆయన కన్విన్స్ చేస్తున్నాడు కాబట్టి వీ లిజన్ టు దెమ్, వీ ఫాలో దేర్ అడ్వైస్. అలా మనకి అదేంటి వాళ్ళకి మన మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటనమాట, రివార్డ్. మనకు మంచి జరిగేలాగా, మనకేదో ఒక రివార్డ్ వచ్చేలాగా, మన లైఫ్ బాగుండేలాగా వాళ్ళు మనకు సలహాలు ఇస్తున్నారు. అది మనం వింటున్నాము అనుకోండి, అప్పుడు మన మీద వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే రివార్డ్ పవర్ అంటారు. ఇది కోయర్సివ్ పవర్ కంటే చాలా మంచిది అని మోడర్న్ వర్క్ ప్లేసెస్లో, కంపెనీస్లో, ఫ్యాక్టరీస్లో ఈ పాజిటివ్ దృక్పథంలోకి వచ్చారు. క్లాస్ రూమ్స్లో కూడా గతంలో టీచర్స్ లాగా కాకుండా ఇప్పుడు పాజిటివ్గా స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అంటే ఆ రివార్డ్ పవర్ చూపించాలి. వాళ్ళకేదో మంచి జరుగుతుంది అనేది కంటిన్యూస్గా మనం డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగటాన్ని రివార్డ్ పవర్ అంటారు.